ఆకుకూరలు పిల్లలకి ఎలా ఇంట్రడ్యూస్ చేయాలని ఆలోచిస్తున్నారా? అయితే అందులో ఎలాంటి టెన్షన్స్ పెట్టుకోకండి. నేనైతే పాలకూర పప్పు చేస్తున్నానన్నమాట మా వాడి కోసం. సో ఉత్త ఓన్లీ ఆకుకూరలే ఇవ్వకుండా అదైతే చేదు ఉంటది కదా, సో ఇలా పప్పులో కలిపి చేస్తే మాత్రం పిల్లలకి చేదు అనేది ఉండదు, చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు అయితే ఎంజాయ్ చేసుకుంటూ తింటారు. సో ఫస్ట్ నేనైతే పాలకూర తీసుకున్నాను అనమాట, ఎందుకంటే డైజెషన్ కి బాగా యూజ్ అవుతుంది. ఇదైతే పిల్లల్లో కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళు కొంతమంది ఉంటూ ఉంటారనమాట. సో కొంతమంది మోషన్కి వెళ్ళేటప్పుడు ముక్కుతా ఉంటారనమాట. సో అలాంటి ప్రాబ్లం లేకుండా ఒక్కసారి పాలకూర పెట్టండి, హెల్దీ డైజెషన్ అనమాట, చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ దీని ప్లేస్ లో మీరు తోటకూర కూడా రీప్లేస్ చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే ప్రాసెస్ చెప్తున్నాను. సో యాజ్ యూజువల్ నేను ఎప్పుడు చెప్పే ప్రాసెస్, కుక్కర్ తీసుకొని అందులో కొంచెం గీ వేసుకొని జీరా వాము వేసుకున్నాను. కొంచెం అది వేగిన తర్వాత క్యారెట్ ముక్కలు వేసుకున్నాను. మీరు బీట్రూట్ కూడా రీప్లేస్ చేసుకోవచ్చు. అది వేసుకున్న తర్వాత నేను పాలకూర అయితే మంచిగా కడిగి పెట్టుకున్నాను అనమాట. సో అది వేసి కొంచెం రోస్ట్ చేసుకోవాలి. అది రోస్ట్ చేసుకున్న తర్వాత నేనైతే రైస్, కందిపప్పు, పెసరపప్పు క్వాంటిటీ తీసుకుంటారు కదా 2:1 రేషియోలో తీసుకున్నాను. అది మీకు తెలియకపోతే నేను లాస్ట్ వీడియోలో పెట్టానమాట, ఒకసారి చూసేయండి ఎలా తీసుకున్నాను అనేసి రైస్. సో అది కూడా మంచి కడిగి నానబెట్టుకొని కుక్కర్లో వేసుకొని కొంచెం సేపు రోస్ట్ చేశాక మనకి కుక్కర్కి పట్టేంత వాటర్ పోసుకొని అది మరుగుతున్న టైంలో కొంచెం అంటే కొంచెం పసుపు వేసేసి విజిల్ పెట్టుకోవడమే. 3 విజిల్స్ వస్తే చాలు, పర్ఫెక్ట్ గా కుక్ అవుతుంది. మంచిగా స్మాష్ చేసుకొని క్రీమీ టెక్స్చర్ వచ్చేదాకా కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ తినిపిస్తే అసలు ఫుల్ గా ఎంజాయ్ చేస్తారనమాట పిల్లలు. ముందైతే మీరు మిక్సీ పట్టడం మానేయండి, దానివల్ల పిల్లలకి చూయింగ్ అనేది మర్చిపోతారనమాట. సో అది అసలు ఇది 6 months ఉన్నప్పటి నుండే స్టార్ట్ చేయొచ్చు. సో బాగా క్రీమ్ గా ఉండాలి 6 months. అప్పుడు మంత్స్ పెరిగే కొద్దీ క్రీమ్నెస్ తగ్గించుకోవాలి.